హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టీ చాప్టర్కి సంబంధించిన అంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీకి చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఆర్టీపీస్ ఎంటీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని రివైజ్ చేద్దాం. అందులో ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ 1 అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఇన్ కేస్ ఆఫ్ లోకల్ సప్లైస్ చేసినప్పుడు అంటే లోకల్ సప్లైస్ సేల్ చేసినప్పుడు ద సప్లయర్ వుడ్ ఛార్జ్ డ్యూయల్ జిఎస్టీ. సో జిఎస్టీలో ఏం చేస్తాము, డ్యూయల్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాము. డ్యూయల్ జిఎస్టీ అంటే రెండు, లైక్ డ్యూయల్ సిమ్ ఎట్లయితే ఉందో మనకి డ్యూయల్ జిఎస్టీ, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఫస్ట్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వచ్చేసి ఒక 10,000 ఉంటే దానిపైన 18% తీసుకోండి. దట్ ఈస్ 9% సిజిఎస్టీ, 9% హెచ్జిఎస్టీ. ఆల్వేస్ ఈక్వల్ రేట్ మాత్రమే ఉంటాయి ఎక్కడైనా కానీ. ఈ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఆర్ ఇన్కమ్ జిఎస్టీ రేట్స్ కానీ ఏవైనా కానీ ఈక్వలెన్స్ ఇంపార్టెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ సిజిఎస్టీకి, అండ్ స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్కి, అండ్ యూటీ యూనియన్ టెరిటరీకి. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేసుకుంటే 900 వస్తుంది, 11,800 అవుతుంది. ఇది ఏ వచ్చేసి ఫస్ట్ పర్సన్ కాబట్టి ఆ పర్సన్కి ఇన్పుట్ ఏమీ ఉండదు. సో టోటల్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఛార్జ్డ్ బి సప్లై ఆఫ్ గూడ్స్ విల్ రెమిటెడ్ బై ఏ. ఏం చేస్తాడు, రెమిటెడ్ అండ్ అప్రాప్రియేట్ అకౌంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. దట్ ఈస్ ఇన్కమ్ జిఎస్టీ ఫైల్ చేసేటప్పుడు సిజిఎస్టీకి హెచ్జిఎస్టీకి ఆ అమౌంట్ని రెమిట్ చేస్తాడు. ఏ అమౌంట్ని 900 అమౌంట్ని. అండ్ ఏ యాజ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సప్లయర్ కాబట్టి అతనికి క్రెడిట్ ఏముండదు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి నుంచి సికి పోతే బి వచ్చేసి ఏ దగ్గర నుంచి పర్చేస్ చేసినా కాబట్టి ఈ హ్యాస్ క్రెడిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ పైన 10,000 వాల్యూ పైన ఒక 20% యాడ్ చేసుకుని బి సేల్ చేస్తున్నా అనుకోండి. అప్పుడు అవైల్ క్రెడిట్ ఎటుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 ప్లస్ 20% యాడ్ చేస్తే 12,000 అవుతుంది. అండ్ దాని మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కలెక్ట్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటావు, సి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటావు. అండ్ ఏకి పే చేసేటప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పే చేసినారు కాబట్టి అంటే 1080 ఇది అతనికి పేయబుల్. అండ్ అతనికి ఉన్న ఇన్పుట్ ఏమి 900 సిజిఎస్టీ ఉంది, 900 హెచ్జిఎస్టీ ఉంది. సో రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో నౌ రేట్ ఆఫ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అజ్యూమ్డ్ 9% ఆఫ్ ఈచ్ స్టేట్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ. ఇక్కడ అతనికి ఏదైతే ఐజిఎస్టీ పేయబుల్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి సంబంధించి అతనికి ఉంది, క్రెడిట్ ఉంది. అండ్ ఇప్పుడు అతను పేయబుల్ ఉన్నాడు. సో సిజిఎస్టీ క్రెడిట్ని సిజిఎస్టీకి, హెచ్జిఎస్టీ క్రెడిట్ని హెచ్జిఎస్టీకి యూటిలైజ్ చేసుకుంటాడు. ఇది ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు. ఒకవేళ అది ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అనేది ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2లో చెప్తారు. సో అతను పే చేసేది 180 పే చేస్తాడు ఎవరు, B2C. అండ్ A to B వచ్చేసి 900. టోటల్గా జిఎస్టీ అమౌంట్ అనేది 1080 అనేది గవర్నమెంట్కి కంపల్సరీ పోతుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2లో వచ్చేసి ఇంటర్స్టేట్ సప్లైకి సంబంధించి డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ఇంటర్స్టేట్ సప్లైలో వచ్చేసి స్టేట్ 1 అండ్ స్టేట్ 1 టు ఏ ఆఫ్ స్టేట్ 1. అక్కడ ఏం చెప్తారంటే 10,000 గూడ్స్ అండ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఫస్ట్ది 11,800 ఏ కలెక్ట్ చేసుకుంటాడు. ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ సప్లయర్. సో ఇట్ డస్ నాట్ క్రెడిట్, ఎనీ క్రెడిట్ ఉండదు ఎవరికి, ఎక్స్కి. ఓకే, ఈ తర్వాత ఎవరైతే పర్చేస్ చేసినారో ఎక్స్ దగ్గర నుంచి అతను వేరే స్టేట్కి పంపిస్తే 20% యాడ్ చేసుకుంటే, దట్ ఈ 10,000 మీద 20% యాడ్ చేసుకుంటే 12,000 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐజిఎస్టీ లెవీ చేయాలి. ఐజిఎస్టీ లెవీ చేస్తాము అంటే నాకు ఇప్పుడు ఐజిఎస్టీ పేయబుల్ ఉంది, సిజిఎస్టీ క్రెడిట్, హెచ్జిఎస్టీ క్రెడిట్ ఉంది. సో 14,160 ఇది వాల్యూ. సో ఐజిఎస్టీ పేయబుల్ ఎంత ఉంది, 2,160. అండ్ సిజిఎస్టీ క్రెడిట్, హెచ్జిఎస్టీ క్రెడిట్ని యూజ్ చేసిన తర్వాత నేను ఐజిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పే చేయాలి, 360 పే చేయాలి. మనకి ఈక్వల్ ఇంపార్టెంట్ ఉందని అని చెప్పినారు కదా సిజిఎస్టీ ఈ జిఎస్టీలో. అంటే ఈ ఐజిఎస్టీలో ఏదైతే 50% అమౌంట్ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది అండ్ 50% స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది, ఎక్కడైతే సేల్ చేసినాడో ఆ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తుంది. అండ్ ఐజిఎస్టీ ఛార్జ్డ్ ఆన్ బి ఆఫ్ స్టేట్ 2 ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విల్ బి రెమిటెడ్ బై ఏ ఇన్ స్టేట్ 1 టు ద అప్రాప్రియేట్ అకౌంట్ టు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ 1 ఎక్స్పోర్టింగ్ స్టేట్ విల్ ట్రాన్స్ఫర్ హెచ్జిఎస్టీ క్రెడిట్ ఆఫ్ 900 యూటిలైజ్డ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినది ఏదైతే ఉందో ఐజిఎస్టీని ఆ అమౌంట్ని పే చేసేస్తుంది ఐజిఎస్టీ. ఏ స్టేట్కి అయితే పేయబుల్ ఉందో ఆ స్టేట్కి. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై బి ఆఫ్ స్టేట్ 2 టు సి. సో బి నుంచి సికి పోతే ఇప్పుడు 12,000 ప్లస్ 20% చేసుకుంటే 14,400 వస్తుంది. ఇప్పుడు ఇది స్టేట్ కాబట్టి అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లైబిలిటీ వస్తుంది 1296. ఈ 1296కి
సిజిఎస్టీ పేయబుల్ ఉంది అండ్ హెచ్జిఎస్టీ పేయబుల్ ఉంది. మనకి సిజిఎస్టీ క్రెడిట్ని హెచ్జిఎస్టీ క్రెడిట్ని యూటిలైజ్ చేసుకుంటే రిమైనింగ్ క్రెడిట్ ఐజిఎస్టీలో కూడా కొంత క్రెడిట్ ఉంది కదా, ఆ ఐజిఎస్టీ క్రెడిట్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఈ ఐజిఎస్టీ క్రెడిట్ని ఓన్లీ సిజిఎస్టీకే యూజ్ చేయాలంటే అట్లా ఏం కాదు, సిజిఎస్టీ కన్నా యూజ్ చేయొచ్చు ఆర్ హెచ్జిఎస్టీ కన్నా యూజ్ చేయొచ్చు ఆర్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి ఏ క్రెడిట్ అపోర్షన్మెంట్లో అయినా మనం యూటిలైజ్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ రేట్ ఆఫ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ 999 అని అనుకున్నారు. ఇక్కడ టోటల్గా అమౌంట్ ఎంత కావాలి 1296 అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వచ్చేస్తుంది ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్ నుంచి, ఒకరికే బర్డెన్ వేయకుండా డిఫరెంట్ పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ లీడ్స్ టు సమ్ బెనిఫిట్స్ దట్ జిఎస్టీ అకూర్స్ టు ద ఎకానమీ. సో జిఎస్టీ రావడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది, ఏం బెనిఫిట్స్ వచ్చినాయి, ఎకానమీకి ఏం బెనిఫిట్ వచ్చినాయి అనేది చెప్పాలి. ఎకానమీకి ఏం బెనిఫిట్ వచ్చినాయి, 3 వచ్చినాయి. సో ఎకానమీకి ఏమొచ్చింది, 3 వచ్చింది. దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషన్ మార్కెట్ క్రియేట్ అయింది. అంటే ఒకటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటారు చూడండి, అట్లా యూనిఫైడ్ నేషన్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఆల్రెడీ మోడీ గారు తీసుకున్నారు మేకింగ్ ఇండియా, డిజిటలైజ్ ఇండియా అనేది. ఆ మేకింగ్ ఇండియాకి ఇది మంచిగా ఇనిషియేట్ తీసుకుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి అండ్ ఎంప్లాయ్మెంట్స్ పెరిగినాయని చెప్తున్నారు. సో క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషన్ మార్కెట్, బూస్ట్ టు మేక్ ఇండియా ఇనిషియేటివ్, ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్. జిఎస్టీ హ్యాస్ మేడ్ ఇండియా అండ్ కామన్ మార్కెట్ విత్ కామన్ రేట్. సో యూనిఫైడ్ నేషన్ మార్కెట్ అంటే కామన్ మార్కెట్ వచ్చింది, కామన్ ట్యాక్స్ రేట్స్ వచ్చినాయి, కామన్ ప్రొసీజర్స్ వచ్చినాయి. ఫర్దర్ ఇట్ హ్యాస్ రిమూవ్ ద ఎకనామిక్ బ్యారియర్స్ రిజల్టింగ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఎకానమీ అట్ నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లో కూడా మనకి ట్రాన్సాక్షన్స్ చూసుకోవడానికి ఉంది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా మనకి హెచ్ఎస్ఎన్స్ ఏవైతే ప్రొవైడ్ చేసినావో ఇంటర్నేషనల్ వైడ్గా మనకి సేమ్ రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. జిఎస్టీ హ్యాజ్ ఏ మేజర్ బూస్ట్ టు ద మేకింగ్ ఇండియా ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై మేకింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced in India competitive in the national as well as international market. This will make in India manufacturing hub. ఏం చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు ఇన్కమ్స్ అనేది జనరేషన్ ఎక్కువైపోతాయి. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ద సమ్మింగ్ ఆఫ్ మేజర్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ జిఎస్టీ, కంప్లీట్ అండ్ కంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ phasing out. Just a second. Okay. సబ్జ్యూమ్ అయినాక ఈ ఏవైతే సెట్ ఆఫ్ అయినావో అంటే సిఎస్టీ యాజ్ రెడ్యూస్ కాస్ట్లీ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్కి సర్వీసెస్కి సిఎస్టీ బర్డెన్ లేకుండా, అంటే వ్యాట్ బర్డెన్ లేకుండా, ఇట్లా డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు వ్యాట్ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఎంత ఉండే 12 ఉండే అండ్ దానికి సిఎస్టీ యాడ్ చేస్తుంటుంది 2% యాడ్ చేస్తుంటుంది 14%. ఇప్పుడు లీస్ట్ రేట్ చూసుకుంటే మీకు 5%, 12%. అట్లా మీకు ట్యాక్సెస్ తగ్గడం వల్ల, రేట్స్ తగ్గడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయినవి అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఇందులోనూ నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హౌ ఎ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ట్యాక్స్డ్ సైమల్టేనియస్లీ అండర్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ. సో ఎగ్జాంపుల్స్తోని ట్రాన్సాక్షన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ట్యాక్సెస్ సైమల్టేనియస్లీ ఎట్లా జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్స్తో చెప్పాలి అంట. ఫస్ట్ సెంట్రల్ జిఎస్టీ దట్ ఈస్ సిజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఈజ్ లెవిడ్ సైమల్టేనియస్లీ అండ్ ఎవ్రీ ఇంట్రాస్టేట్ సప్లైస్. సో ఇంట్రాస్టేట్ సప్లైస్ ఉన్నప్పుడు సిజిఎస్టీకి అండ్ హెచ్జిఎస్టీకి బోత్ లెవీ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు ఫ్రమ్ బై రిజిస్టర్ పర్సన్ నుంచి, ఎక్సెప్ట్ ద ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉంటే తప్ప. అంటే ట్యాక్సబుల్ గూడ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు లెవీ చేయాలి అండ్ కలెక్షన్ చేసుకోవాలి. అండ్ services as well as goods and services which are outside the preview of GST. Further, both are levied on the same price or value. సో ఇష్టం వచ్చిన వాల్యూకి వేయరు. సిజిఎస్టీ ఏదానిపైన వేస్తామో హెచ్జిఎస్టీ కూడా ఆ వాల్యూ పైన వేస్తాము. సిజిఎస్టీ ఎంత పర్సెంటేజ్ వేస్తామో హెచ్జిఎస్టీ కూడా అంత పర్సెంటేజ్ వేస్తాము. సో సేమ్ అండర్ బెటర్ అండర్స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసి చెప్పఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ మనం ఇంతకుముందు ఎట్లయితే చెప్పినామో సేమ్ ఎగ్జాంపుల్సే తీసుకుంటాము, బట్ చిన్న వాల్యూస్ తీసుకుంటాము. సపోజ్ రేట్ ఆఫ్ జిఎస్టీ వచ్చేసి 10% అనుకోండి, సిజిఎస్టీ 10% ఉంటే హెచ్జిఎస్టీ కూడా 10% ఉంటుంది. వెన్ హోల్సేల్ డీలర్ ఆఫ్ స్టీల్ ఇన్ ఉత్తరప్రదేశ్ సప్లై స్టీల్ బార్స్ అండ్ రాడ్స్ టు కన్స్ట్రక్షన్ కంపెనీ విచ్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఫర్ 100 రూపీస్కి. సో 100 రూపీస్కి సప్లై చేస్తున్నాను అనుకోండి ఉత్తరప్రదేశ్ నుంచి. ద డీలర్ వుడ్ ఛార్జ్ సిజిఎస్టీ 10 రూపీస్, హెచ్జిఎస్టీ 10 రూపీస్తో. సో 100 మీద 10% అంటే
10 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ టు బేసిక్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ హీ వుడ్ రిక్వైర్ టు డిపాజిట్ ద CGST component in central government account while GST portion in the account of concerned state government. Next, it is important to note that he might not actually pay 20 rupees, that is 10 rupees plus 10 rupees in case as he would be entitled to set off his liability. సో ప్రతి ఒక్కసారి క్యాష్లోనే పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అతనికి ఐటీసీ ఉందనుకోండి, సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అగైనే CGST HGST సెట్ ఆఫ్ చేసుకున్నా కానీ, అంటే ఏ CGST HGST ఐటీసీ ఎప్పుడు వస్తుంది మనకి, హీ వుడ్ ఎంటైటిల్ టు సెట్ ఆఫ్ లైబిలిటీ అగైనే CGST HGST ఎలిజిబుల్ పర్చేజ్ చేసినప్పుడు, దట్ ఈస్ ఇన్పుట్స్ కానీ, ఇన్పుట్ సర్వీసెస్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు మనకి ఇన్పుట్స్ వస్తాయి కదా, ఆ ఇన్పుట్స్ పైన మనం సెటప్ చేసుకోవచ్చు పర్చేజ్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లైస్. హౌఎవర్ ఫర్ పేయింగ్ CGST he would be allowed to use only credit of CGST paid. సో CGST పేయబుల్ అనుకోండి, CGST క్రెడిట్నే యూజ్ చేయాలి. HGST పేయబుల్ ఉందనుకోండి, HGST క్రెడిట్నే యూజ్ చేయాలి. అంటే ఇంటర్ ట్రాన్స్ఫర్ జరగదు CGSTకి, HGSTకి, UTGSTకి. సో he would be allowed to use only credit of CGST paid on his purchase while in UP. GST he can utilize the credit of UP GST alone. In other words చెప్పాలంటే CGST credit cannot be used to payment of HGST క్రెడిట్. అండ్ సేమ్ HGST క్రెడిట్ని CGSTకి పేమెంట్ చేయడానికి యూటిలైజ్ చేయడానికి రాదు. ఫర్ సపోజ్ ఇఫ్ అది వచ్చేసి సేమ్ స్టేట్లో కాకుండా CGST 10%, HGST 10%, when company advertising company located in Mumbai supplies advertising services to company manufacturing soap also located within state of Maharashtra. సో అడ్వర్టైజింగ్ ఇస్తున్నాము 100 రూపీస్ వాల్యూ అండ్ దానికి CGST ఎంత పడుతుంది, 10% పడుతుంది. మహారాష్ట్ర GST దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ SGST వచ్చేసి 10 రూపీస్ పడుతుంది బేసిక్ వాల్యూ పైన. హీ వుడ్ రిక్వైర్ టు డిపాజిట్ CGST కాంపోనెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ వైల్ the Maharashtra GST portion into account. So you might not actually pay 20 rupees in cash. ఈ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు CGST GSTకి సంబంధించి. సో ఏమన్నా పర్చేజ్ చేసి ఉంటే అజ్యూమింగ్ దట్ ఆల్ పర్చేస్ యాజ్ ఇంటర్స్టేట్. హౌఎవర్ ఫర్ పేయింగ్ CGST అంటే అతనికి మొత్తం ఇంటర్స్టేట్ పర్చేసెస్ ఉన్నాయనుకోండి. సో అట్లాంటి కేసులో హౌఎవర్ ఫర్ పేయింగ్ CGST he would allowed use only credit of CGST in its purchase while Maharashtra GST he can utilize credit of మహారాష్ట్ర GST అలోన్. సో సేమ్ మనకి ప్రొవైడ్ చేస్తారు. వై వాజ్ ద నీడ్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ GST. సో GSTని ఇంట్రడ్యూస్ చేసే ముందు కాన్స్టిట్యూషన్ని ఎందుకు అమెండ్ చేసినారు అనేది ఫస్ట్ చెప్తారు. ఎర్లియర్గా ఫిజికల్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ వర్ క్లియర్లీ డెమోక్రాటెడ్ in the constitution with almost no overlap between respective domains. సో సెంట్రల్ హ్యాస్ పవర్ టు లెవీ ట్యాక్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్. ఇంతకుముందు ఏముండే అంటే అమెండ్మెంట్ ఎందుకు చేసినారు బిఫోర్ GSTకి ముందు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మొత్తం పవర్ ఉండే ఏదానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గూడ్స్ పైన ట్యాక్స్ లెవీ చేయడానికి, ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఓపియం ఆర్ నార్కోటిక్స్, వైల్ ద స్టేట్ హ్యాడ్ పవర్ టు లెవీ ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. సో సేల్ ఆఫ్ గూడ్స్ చేయడానికి, సేల్ ఆఫ్ గూడ్స్ చేసినప్పుడు స్టేట్ వాళ్ళు లెవీ చేస్తుండే. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు సెంట్రల్ వాళ్ళు, గూడ్స్ని సేల్ చేసినప్పుడు స్టేట్ వాళ్ళు వస్తుండ్రి ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి. వైల్ ద స్టేట్ హ్యాడ్ పవర్ టు లెవీ. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సేల్స్ సెంట్రల్ హ్యాస్ పవర్ టు లెవీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో మళ్ళీ ఇంటర్స్టేట్ సేల్ జరిగాయనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ CST లెవీ చేస్తుండే. వాళ్ళు లెవీ చేసిన బట్ సేల్స్ ట్యాక్స్, బట్ ద ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ ఎంటైర్లీ బై ద స్టేట్. సో స్టేట్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుండే CSTని అండ్ వాళ్ళే లెవీ చేసుకుంటుండే. ఫర్ సర్వీస్ ఇట్ వాజ్ ద సెంటర్ అలోన్ దట్ వాజ్ పవర్ టు లెవీ సర్వీస్ ట్యాక్స్. సో మళ్ళీ సర్వీస్ ట్యాక్స్కి వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కే మొత్తం లెవీ పవర్ ఉండే. సో ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ GST వల్ల నెసెసిటీ టు అమెండ్మెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు ఈక్వల్ పవర్స్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు ఈక్వలెన్స్ పవర్ ఉంది. ఈక్వల్గా లెవీ చేయగలగరు, ఈక్వల్గా కలెక్ట్ చేయగలగరు, ఈక్వల్గా వాళ్ళు పెనాల్టీస్ వేయగలరు. సో దానికోసం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసినారు. ఎందులో అమెండ్మెంట్ చేసినారు? 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016 ప్రకారం ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 246A. సో ఇవి MCQస్లో అడుగుతారు. 101 అమెండ్మెంట్ అండ్ 246A ఆర్టికల్. సో ఆ ఏ వచ్చేసి ఆర్టికల్ 246, ఆర్టికల్ 101 ఫస్ట్ అమెండ్మెంట్. ఇందులో అమెండ్మెంట్ చేసినారు. ఏం చేసినారు ఈ అమెండ్మెంట్లో? సెంట్రల్కి
స్టేట్కి రెండింటికి లెవీ చేయడానికి అండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి పవర్స్ని ప్రొవైడ్ చేసినారు ఇందులో. సో ఓకే, నెక్స్ట్ జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. డిస్కస్ వ్యాలిడిటీ ఆఫ్ ద స్టేట్మెంట్. జిఎస్టీ అనేది కన్జంప్షన్ బేస్డ్ అంటున్నారు. కన్జంప్షన్ బేస్డ్ అంటే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ కన్జ్యూమ్ చేసే స్టేట్కి బెనిఫిట్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడము. కన్జంప్షన్ అంటే ఏమి, కస్టమర్ అంటే ఎవరు, కన్జ్యూమర్ అంటే ఎవరు అనేది మీకు ఫస్ట్ తెలియాలి. కస్టమర్ మీన్స్ హూ ఈజ్ పర్చేసింగ్ గూడ్స్ ఫ్రమ్ షాప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నారనుకోండి, మీకు ఫీవర్ వచ్చింది, మీ ఫాదర్ వెళ్ళి మెడికల్ షాప్లో పర్చేజ్ చేస్తాడు. మెడిసిన్స్ని పర్చేజ్ చేస్తే మీ ఫాదర్ వచ్చేసి కస్టమర్ అవుతారు. ఆ మెడిసిన్ వచ్చిన తర్వాత మీరు ఆ మెడిసిన్ని యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి యు ఆర్ కన్జ్యూమింగ్ సార్, యు ఆర్ ద కన్జ్యూమర్. మీరు ఎక్కడైతే ఉండి కన్జ్యూమ్ చేస్తున్నారో దట్ ఈస్ కన్జ్యూమింగ్ స్టేట్ అంటారు. సో జిఎస్టీలో కన్జ్యూమింగ్ స్టేట్ బెనిఫిట్ తీసుకుంటుంది. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్. జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. జిఎస్టీ ఈజ్ నోన్ హ్యాస్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ సిన్స్ ద ట్యాక్స్ వుడ్ అక్రూ టు ద taxing authority which has jurisdiction over the place of consumption which has termed has place of supply. సో కన్జంప్షన్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఇన్ ఢిల్లీ ప్రొడ్యూసెస్ గూడ్స్ అండ్ సెల్స్ గూడ్స్ టు బీ ఇన్ హర్యానా. సో ఏం చేసినాడు, ఢిల్లీలో ప్రొడ్యూస్ చేసినాడు గూడ్స్ని, వాటిని తీసుకొచ్చి బీకి సేల్ చేసినాడు హర్యానాలో. సో హర్యానాలో గూడ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మేబీ ఇన్ this case the tax would accrue to the state of Haryana and not to the state of Delhi. సో ఎందుకు హర్యానాలో కన్జ్యూమ్ చేస్తున్నాము కాబట్టి. ఆన్ ద అదర్ హ్యాండ్ అండర్ ప్రీ జిఎస్టీ రెజ్యూమ్ ఆరిజినేషన్ బేస్డ్ ట్యాక్స్, ఇంతకుముందు ఎట్లుండే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీకి ట్యాక్స్ రిటర్న్ చేసుకుంటుండ్రి. So what's prevailing in such rates under origination based tax, the tax would be accrued to the state for where the transaction originated. In the given case under origination based tax, the central sales tax would have been levied by central and collected by state of Delhi and not by the state of Haryana. But in case of GST లో హర్యానా కలెక్ట్ చేసుకుంటుంది, హర్యానా లెవీ చేస్తుంది. నెక్స్ట్ డిస్కస్ ద లెవెలబిలిటీ ఆఫ్ జిఎస్టీ ఆర్ అదర్వైజ్ ఆన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో కొన్ని కేసెస్ని ప్రొవైడ్ చేసినారు, వాటిలో జిఎస్టీ అప్లికబిలిటీ గురించి చెప్పాలి. ఓకే, వాట్ ఈస్ దేర్ ఇన్ జిఎస్టీ అప్లికబిలిటీలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, పెట్రోలియం, క్రూడ్, డీజిల్, పెట్రోల్ ఆర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్కి జిఎస్టీ అప్లికబిలిటీ ఎట్లుంది, టొబాకోకి ఎట్లుంది, ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్ డ్రగ్స్. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఏమంటే ఇది కంపల్సరీ జిఎస్టీలోకి రాదు. ఎందుకు రాదు అంటే మనకి హైయెస్ట్ జిఎస్టీ రేట్స్ వచ్చేసి 40% వస్తుంది. 40% ఎట్లా వస్తుంది, 28% ఇది ద హైయెస్ట్ రేట్ ప్లస్ 12% కాంపెన్సేషన్ సెస్. సో 40% విల్ బి ద హైయెస్ట్ రేట్. ఇప్పుడు నార్మల్గా మీరు ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ తీసుకుంటే 45 to 46% జిఎస్టీ కలెక్షన్ చేస్తున్నారు ఆల్రెడీగా. సో వాటిని జిఎస్టీలోకి తీసుకొని రారు. నెక్స్ట్ ఇవి ప్రస్తుతానికి జిఎస్టీలో లేవు. ఇది ఏవి, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్. ఈ 5 ఐటమ్స్ అనేది ప్రస్తుతానికి జిఎస్టీలో లేవు. బట్ ఇన్ ఫ్యూచర్ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేసినారు. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏమి, ఒక 33 మెంబర్స్ అందరూ కూర్చొని డెసిషన్ తీసుకునేది జిఎస్టీ కౌన్సిల్. ఆ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఎప్పుడైతే రికమెండ్ చేస్తారో అంటే ఇవి ఫ్యూచర్లో జిఎస్టీలోకి తీసుకొని వస్తారు, బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు. సో జిఎస్టీలోకి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడడం. ఇప్పుడు లేవు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే జిఎస్టీలో ఏవి లేవు అంటే ఇవే చెప్పాల్సి వస్తుంది. సో పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్. నెక్స్ట్ టొబాకో పైన బోత్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్సైజ్ ప్లస్ జిఎస్టీ కూడా లెవీ చేసుకుంటాము. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద రీలిమ్ ఆఫ్ జిఎస్టీ. ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ టు బీ సబ్జెక్ట్ టు స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇంట్రాస్టేట్ సేల్ ఆఫ్ సేమ్స్ ఈజ్ సబ్జెక్ట్ టు సిఎస్టీ అండ్ VAT. That is the case. Next, petroleum, crude, diesel, petrol, aviation turbine and natural gas. As regard petroleum, crude, diesel, petrol, aviation turbine fuel, natural gas are concerned, they are not presently leviable to GST. Presently ఏమో GST అయింది, లెవీ చేయలేదు. But GST will be levied on those products from the date to be notified on the recommendation of GST Council. So GST Council అనేది ఒకటి ఉంది.
ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మనకి కావాలనిపిస్తుందో వాళ్ళకి కావాలనిపించినప్పుడు అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు వాటిని కూడా జిఎస్టీలోకి తీసుకొని వచ్చేస్తారు బై ప్రొవైడింగ్ ద నోటిఫికేషన్స్. టిల్ సచ్ దట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కంటిన్యూస్ టు బి లెవిడ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోలియం, క్రూడ్, డీజిల్, పెట్రోల్, aviation, turbine fuel and natural gases, and interstate sale of subject to CST and VAT will be leviable. So central excise tax and as well as VAT or CST will be levied as of now. Next, tobacco. What is this tobacco కి సంబంధించి? జిబాకో ఈజ్ విత్ ఇన్ ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. సో టొబాకో అనేది విత్ ఇన్ ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీలోనే ఉంది అండ్ దట్ ఈస్ జిఎస్టీ ఈజ్ లెవెబుల్ ఆన్ టొబాకో. హౌఎవర్ Union government has also retained the power to levy excise duties on tobacco and tobacco products manufactured in India. Resultantly, tobacco is subject to GST as well as central excise tax. సో టొబాకోకి మాత్రమే ఇదేమంటారంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేసుకుంటాము, జిఎస్టీ కూడా కలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్, ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఈజ్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. సో ఇది జిఎస్టీ ప్రివ్యూలోనే ఉంది. జిఎస్టీ ఈజ్ లెవిడ్ ఆన్ దెమ్. హౌఎవర్ state government also has retained the power to levy excise duties on such products. సో టొబాకో ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇవి ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్స్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ కలెక్ట్ చేసుకుంటుంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. రిజల్టెంట్లీ ఓపియం, ఇండియన్ హెంప్ అండ్ అదర్ నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్. టొబాకో వచ్చేసి జిఎస్టీ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఇవి వచ్చేసి ఫ్యూచర్లో జిఎస్టీలోకి వచ్చేది, ఈ జిఎస్టీలోకి రానిది. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్, అండర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఓన్లీ వాల్యూ అడిషన్ ఈజ్ ట్యాక్స్డ్ అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు బి బార్న్ బై ద ఫైనల్ కన్జ్యూమర్. ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకు? ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ కన్జ్యూమ్ పర్సనే అల్టిమేట్గా బర్డెన్ని బేర్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ వాళ్ళంతా కలెక్ట్ చేసుకోవడం, పే చేసుకోవడం ఉంటుంది. సో value addition is tax and burden of tax to be borne by the final consumer. Goods and service tax is destination based tax. So goods and service GST లో ఏమైంది, ఇది destination based tax. Consumption of goods and services, it is levied at all stages అంటే from right to manufacture up to the final consumption వరకు పోతుంది with credit of tax paid at previous stages available or set off. సో ప్రీవియస్ స్టేజెస్లో ఎవరైతే వచ్చిందో దానిని సెట్ ఆఫ్ చేసుకుంటూ పోతారు. రిజల్టెంట్లీ ఓన్లీ వాల్యూ అడిషన్ ఈజ్ ట్యాక్సెడ్ అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు బి బార్న్ బై ద ఫైనల్ కన్జ్యూమర్. ఓన్లీ ఏవైతే వాల్యూ అడిషన్ అయికుంటూ పోయిందో దాని మీద ఒకటే ట్యాక్స్ వేసుకుంటూ పోతాము, రిమైనింగ్ ఏదైతే ఉందో దాని మీద సెట్ ఆఫ్ చేసుకుంటూ పోతాము. నెక్స్ట్, విచ్ ఆర్ ద కమోడిటీస్ విచ్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ సైడ్ ద ప్రివ్యూ ఆఫ్ జిఎస్టీ. ఎగ్జామిన్ ద స్టేటస్ ఆఫ్ టాక్సేషన్ అండ్ సచ్ కమోడిటీస్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ అనేది ఆర్టికల్ 366 12A తీసుకొని వచ్చిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 101st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఏం చెప్తారు? సప్లై జరిగితే జిఎస్టీ లెవీ చేస్తాము. సేల్ జరిగితే కాదు, ట్రాన్స్ఫర్ జరిగితే కాదు, సప్లై జరిగితే చాలు. సప్లై మీన్స్ వాట్? సప్లై మీన్స్ ఆల్ సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ రెంటింగ్, హైరింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి సప్లైలో. సో గుడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ ఎక్సెప్ట్ ఏది ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ని జిఎస్టీ ప్రివ్యూలోకి తారు అండ్ కొన్ని తేలేదు. ఏవి ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ కెప్ట్ అవుట్ ఆఫ్ జిఎస్టీ బై వే ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. హౌఎవర్ 5 products ఏవి? పెట్రోలియం క్రూడ్, మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్, natural gas and aviation turbine fuel have temporarily been kept out of preview of GST, and GST Council shall decide the date from which they shall be included in GST. GST Council అనేది ఒకటి ఉంది, ఆ కౌన్సిల్ డిసైడ్ చేసుకుంటుంది ఒక డేట్ని ఎప్పుడు ఆ జిఎస్టీలోకి ప్రివ్యూలోకి తీసుకొని రావాలి అనేది. నెక్స్ట్, ద ఎగ్జాక్ట్ వైల్ టాక్సేషన్ సిస్టమ్ దట్ ఈస్ CST అండ్ VAT ఎక్సైజ్ స్టిల్ కంటిన్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ కమాడిటీస్. ఆ సెడ్ కమాడిటీస్ అంటే ఇవి మోటార్ స్పిరిట్, పెట్రోలియం క్రూడ్, మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ ట్రైబల్. ఈ 5 productకి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ స్టేట్ వ్యాట్లు CSTలు కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్, డ్యూయల్ GST హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. ఎలాబరేట్.
డ్యూయల్ జిఎస్టీ లైక్ మనకి మొబైల్లో డ్యూయల్ సిమ్స్ ఎట్లయితే ఉంటావో సేమ్ లైక్ అస్ జిఎస్టీలో డ్యూయల్ మోడల్ తీసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏం లేదు అనేది ఫస్ట్ చూస్తే డ్యూయల్ జిఎస్టీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. దట్ ఈజ్ డ్యూయల్ అంటే ఏమి 2 సిమ్స్. సో 2 సిమ్స్ ఇక్కడ ఏమి సెంట్రల్ స్టేట్ సైమల్టేనియస్లీ. సో లెవీ ఇట్ ఆన్ కామన్ ట్యాక్స్ బేస్. సో కామన్గా ట్యాక్స్ బేస్ ప్రకారం వాళ్ళు లెవీ చేసుకుంటారు. జిఎస్టీ లెవీడ్ బై సెంట్రల్ ఆన్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ జిఎస్టీ, దట్ ఈస్ సిజిఎస్టీ. అండ్ దట్ ఈజ్ లెవీడ్ బై ద స్టేట్స్ union territory is called the state GST, that is SGST, union GST, UT GST. Similarly, integrated GST is levied and administered by central on every interstate supply of goods and services. India is a federal country where both the center and the state have been assigned the powers to levy and collect taxes through appropriate legislations. So పవర్స్ ఎట్లా అసైన్ చేసినారు వాళ్ళకి? పవర్స్ టు లెవీ అండ్ కలెక్ట్ ట్యాక్సెస్ త్రూ అప్రోప్రియేట్ లెజిస్లేషన్. బోత్ ద లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ హ్యావ్ డిస్టింక్ట్ రెస్పాన్సిబిలిటీస్ టు పర్ఫార్మ్ అకార్డింగ్ టు ద డివిజన్ ఆఫ్ పవర్ prescribed in the constitution for which they need to raise resources. A dual GST therefore keeps with the constitution requirement of physical federalism. నెక్స్ట్ డిస్కస్ ఆర్టికల్ 269A. 269A ఆర్టికల్ గురించి అంటే లెవీ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ ఆన్ ఇంటర్స్టేట్ అంటే ఏమి? ఒక స్టేట్ ఇంకొక స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చెన్నై, ఈ రెండు మీదిలో ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇంటర్స్టేట్ అంటారు. ఓన్లీ ఏపీలోని ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూల్ అండ్ ఇంకొక డిస్ట్రిక్ట్స్ వచ్చేసి తిరుపతి, వితిన్ స్టేట్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇంట్రా స్టేట్ అంటాము. ఓకే. సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ షెల్ బి లెవిడ్ అండ్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సచ్ ట్యాక్స్ షెల్ బి అపోర్షన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ ఇన్ ద మేనర్ హ్యాస్ ప్రొవైడెడ్ బై పార్లమెంట్ ఆఫ్ లా ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. ఓకే. Here, supply of goods kani, services kani, or both kani, import into the territory of India shall be deemed to supply of goods or services or both in the course of trade, interstate trade or commerce. ఏదైతే అమౌంట్ని అపోర్షన్ చేస్తామో 2 స్టేట్స్కి షిల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో స్టేట్కి అలొకేట్ చేసినది అమౌంట్ని స్టేట్కే పంపించాలి. ఇది వేరే మన ఇండియా దానిలో కన్సాలిడేట్ చేయకూడదు. వేర్ అండ్ అమౌంట్ కలెక్టెడ్ హ్యాస్ ఐజిఎస్టీ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎస్జిఎస్టీ or vice versa, such amount shall not form part of consolidated fund of India or state respectively. సో నేను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్జిఎస్టీని కలెక్ట్ చేసుకొని మనం కామన్ ఫండ్లో పెడదాంలే, మనకి కావాల్సినప్పుడు వాడుకుంటామంటే అట్లా కాదు. ఎస్జిఎస్టీకి సంబంధించిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏదైతే కన్జంప్షన్ స్టేట్ ఉందో ఆ కన్జంప్షన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఇది ద ఫెసిలిటీ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. Parliament is empowered to formulate the principles for determining the place of supply. సో పార్లమెంట్ అనేది ప్లేస్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేసి దాని ప్రకారం ఆ స్టేట్కి పంపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఒక టాపిక్ మన దానిలో. నెక్స్ట్ formulate principles for determining the place of supply and when supply of goods or services are both taken place in the course or interstate trade or commerce. Next question, discuss article 246A. 246A ఆర్టికల్ గురించి చెప్పాలంట. 246 ఆర్టికల్లో ఏం చెప్తారు అంటే మొత్తం పవర్స్ టు మేక్ లా విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆర్టికల్ 246A స్టిపులేట్ దట్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ హ్యావ్ పవర్ టు మేక్ with respect of goods and service tax imposed by union or by such state. సో ఏం చెప్తారు? స్టేట్ గవర్నమెంట్కి, పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్కి ఎవ్రీ స్టేట్కి పవర్స్ని ఇచ్చింది. ఏదానికి? టు మేక్ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ద యూనియన్ ఆర్ బై సచ్ స్టేట్ కానీ. పార్లమెంట్కి హ్యాజ్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. సో పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నవి where supply of goods or services are both taken place in the course of interstate trade or commerce. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ జరిగితే యూనియన్ గవర్నమెంటే అంటే పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నవి కలెక్ట్ చేయడానికి ట్యాక్స్ని. నెక్స్ట్ ఇది 246 ఆర్టికల్లో చెప్పినారు. హవెవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 5 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 5 ప్రోడక్ట్స్ అవి కౌన్సిల్ వాళ్ళు జిఎస్టీలోకి తీసుకొస్తామన్నారు కదా ఫ్యూచర్లో. ఆ 5 ప్రోడక్ట్స్ గురించి ఏం చెప్తారు? పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్,
natural gas, aviation turbine fuel. Their fraud provisions apply for the date to be notified by the government and the recommendation by the GST Council. సో ఇక్కడ సింపుల్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. 246A ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఎవ్రీ స్టేట్కి లెజిస్లేటివ్ పవర్ ఉంది. ఏది వాటికి సంబంధించిన గూడ్స్కి సర్వీసెస్కి సంబంధించి ట్యాక్స్ని ఎట్లా ఇంపోర్ట్ చేయాలి, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి అనేది లా మేక్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంది ఎప్పుడైతే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. అండ్ 5 ప్రోడక్ట్స్ పైన పవర్ లెవీ అనేది ఎప్పటి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ సెంట్రల్ కౌన్సిల్ ఉంది కదా, ఆ కౌన్సిల్ నోటిఫై చేసిన తర్వాత నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ది ఎక్స్క్లూజివ్ పవర్ టు నోటిఫై ట్రాన్సాక్షన్ టు బి సప్లై గూడ్స్ ఆర్ సర్వీసెస్. డిస్కస్ కరెక్ట్నెస్ ఆఫ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్ ఏమీ లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ నోటిఫై ఏ ట్రాన్సాక్షన్ టు బి సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బట్ ఓన్లీ అండ్ ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ 33 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తేనే అది పాస్ ఆన్ అవుతుంది బిల్. ఫర్దర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ కెన్ ఆల్సో నోటిఫై ఎనీ యాక్టివిటీ టు బి సప్లైడ్ ఆఫ్ గూడ్స్ అండ్ నాట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో కొన్ని ట్రాన్సాక్షన్ ఇవి గూడ్స్ అని చెప్పొచ్చు, ఇవి సర్వీసెస్ అని చెప్పొచ్చు. సర్వీస్కి అయితే 18% ఉంటుంది, గూడ్స్కి అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్కి ఇది సప్లై సర్వీసే అని చెప్పొచ్చు, ఇట్లా జరిగితే సర్వీస్ ఆఫ్ గూడ్సే అని చెప్పొచ్చు. అట్లా చెప్పడానికి ఎవరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోరు. అంటే సిజిఎస్టీ వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోరు, హెచ్జిఎస్టీ వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోలేరు. బోత్ డెసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది రావాలి. దట్ ఈస్ ద కేస్ ఇయర్. సో కొన్ని కేసెస్లో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ దీనికి వెళ్ళి చేస్తాం సర్వీస్, కొన్ని కేసెస్లో ఇవి అసలు సప్లై ఆఫ్ గూడ్సే కాదు, సప్లై ఆఫ్ సర్వీసే కాదని కూడా చెప్పొచ్చు. సారీ, enumerate any 5 matters on which the GST Council may make recommendations under Article 279A. 279Aలో ఏం చెప్తారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ద మ్యాటర్ ఆన్ విచ్ ద GST Council may make recommendations under Article 279A of the Constitution of India has 279Aలో ఏం చెప్తారు? 246Aలో ఏమైతే చెప్పినా ఇందాక ఏం చెప్పినాం మనం? 246Aనా? ఎస్, 246Aలో అవి చెప్పినా కదా ఏవి ట్యాక్సెస్కి సంబంధించి. ఇక్కడ 279Aలో వచ్చేసి ట్యాక్స్ సెస్. ఇది సెస్ అంటే కాంపెన్సేషన్ సెస్. కాంపెన్సేషన్ సెస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారు? సర్చార్జెస్ లెవీ చేయడానికి యూనియన్, స్టేట్, లోకల్ బాడీస్ విచ్ మే సబ్స్యూమ్ జిఎస్టీ అండ్ గూడ్స్ సర్వీసెస్ దట్ మే సబ్జెక్ట్ టు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి ఏవైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి కానీ, సెస్ కలెక్ట్ చేయడానికి కానీ, ఆర్ సర్చార్జెస్ కలెక్ట్ చేయడానికి పవర్స్ ఉన్నవి ఆర్టికల్ 279A ప్రకారం. నెక్స్ట్ మోడల్ జిఎస్టీ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవీ, అపోర్షన్మెంట్ ఆఫ్ జిఎస్టీ లెవీడ్ అండ్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ అండ్ ప్రిన్సిపల్ గవర్నింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్స్ పెట్టుకోవడానికి బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మే బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. సో ఇప్పుడు సెంట్రల్ 40 lakhs చెప్పింది అనుకోండి, లేదు మా స్టేట్కి 30 lakhs పెట్టుకోవాలనుకుంటాం, ఎస్ మీరు పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. అట్లా కొన్ని స్టేట్స్కి అట్లనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్న్ ఓవర్స్ ఫర్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్స్ ఎట్లున్నాయి? 10 lakhs కొన్ని స్టేట్కి, 20 lakhs కొన్ని స్టేట్కి, 40 lakhs కొన్ని స్టేట్స్కి ఉన్నవి. మొత్తం థ్రెషోల్డ్ లిమిట్స్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రేట్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్ రేట్స్ విత్ బ్యాండ్ ఆఫ్ జిఎస్టీ వాటిని కూడా రికమెండ్ చేయొచ్చు. ఎనీ స్పెషల్ రేట్ ఆర్ రేట్ ఫర్ స్పెసిఫైడ్ పీరియడ్ టు రైజ్ అడిషనల్ రిసోర్సెస్ డూయింగ్ ద న్యాచురల్ కెలామిటీ ఆర్ డిజాస్టర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్కి న్యాచురల్ కెలామిటీస్ ఆర్ ఫ్లడ్స్ ఏమైనా వచ్చినాయనుకోండి, స్పెషల్గా ఏమన్నా తగ్గడానికి కానీ ఎక్కడానికి కానీ ఈ స్టేట్కి కొంతవరకు పవర్స్ ఉంటాయి యాజ్ పర్ ఆర్టికల్ 279A ప్రకారం. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్స్. కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. ఐ థింక్ 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమో ఉన్నవి. ఆ 8 కేటగిరీ స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ డేట్ ఆన్ విచ్ జిఎస్టీ బీ లెవిడ్ ఆన్ పెట్రోలియం, క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టైప్ అండ్ ఫ్యూయల్. ఈ 5 ప్రోడక్ట్స్ ఏవైతేమో అది జిఎస్టీ లెవీకి ఎప్పటి నుంచి చేయాలనేది జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ అవుతుంది. ఎనీ అదర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు జిఎస్టీ కౌన్సిల్ మే డిసైడ్. సో ఇది 279A కాన్స్టిట్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్? ఎన్యూమరేట్ ఎనీ 2 రికమెండేషన్ దట్ కెన్ బి మేడ్ బై జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్లో ఎవరు మెంబర్స్ ఉంటారు అనేది చూస్తే, ఎవరు మెంబర్స్ ఉంటారు జిఎస్టీ కౌన్సిల్లో? షెల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మెంబర్స్. ఫస్ట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ చైర్మన్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైర్మన్ ప్లేస్ని తీసుకుంటారు.
ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్లో. నెక్స్ట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్కి, ప్రతి స్టేట్కి ఒక ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అంతా ఆ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ ట్యాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్స్ నామినేటెడ్ బై ఈచ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద మెంబర్స్. సో ఓన్లీ మినిస్టర్సే కాకుండా, అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ కాకుండా ఎవరైతే ట్యాక్సేషన్ ఫైనాన్స్కి పర్సన్స్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళని కూడా నామినేట్ చేసుకుంటుంది యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్ని జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా. నెక్స్ట్ ద రికమెండేషన్ దట్ కెన్ బి మేడ్ బై జిఎస్టీ కౌన్సిల్ ఆర్ హ్యాస్ అండర్. జిఎస్టీ కౌన్సిల్లో రికమెండేషన్స్ ఏముండవి అంటే ట్యాక్సెస్, సెస్, సర్చార్జెస్ లెవిడ్ బై యూనియన్, స్టేట్, లోకల్ బాడీస్ విచ్ ఆర్ సబ్జ్యూమ్డ్ ఇన్ జిఎస్టీ. జిఎస్టీలో ఏవి సబ్జ్యూమ్ చేయాలి అనేది జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ గూడ్స్ సర్వీసెస్ దట్ మే బి సబ్జెక్టెడ్ టు ఆర్ ఎగ్జామ్టెడ్, ఏవి ట్యాక్స్ వేయాలి, ఏవి ఎగ్జామ్ చేయాలి అనేది కూడా జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ జిఎస్టీ లా, principle of levy, apportionment of GST levied and supplies in the course of interstate trade or commerce and principles governing the place of supply. ప్లేస్ ఆఫ్ సప్లై ఎట్లా డిటర్మైన్ చేయాలి అండ్ ప్రిన్సిపల్స్ ట్రేడ్ జరిగినప్పుడు ఎట్లా ట్యాక్స్ వేయాలి ఇంటర్స్టేట్కి, అవి కూడా జిఎస్టీ కౌన్సిల్ చెప్తుంది. నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్స్, టర్న్ ఓవర్స్ బిలో పెట్టాలి అనుకుంటే అట్లాంటి కేసులు కూడా జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఏవైతే మనం 279A చెప్పినామో సేమ్ అట్లనే అన్నమాట. నెక్స్ట్ రేట్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్ రేట్స్ విత్ బ్యాండ్ ఆఫ్ జిఎస్టీ, ఎనీ స్పెషల్ రేట్స్ ఫర్ స్పెసిఫైడ్ రేట్ టు రైజ్, అంటే ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ అట్లాంటివి జరిగినప్పుడు. ఏ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి. ద డేట్ ఆన్ విచ్ జిఎస్టీ వుడ్ బి లెవిడ్ ఆన్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బస్. ఎనీ అదర్ మ్యాటర్ రిలేటింగ్ టు జిఎస్టీ కౌన్సిల్ విల్ డిసైడ్. నెక్స్ట్ వై was there need for making constitutional amendment for introduction of GST 101st amendment. ఎందుకు చేసినాం అనేది ఇంతకుముందు చెప్పినాము, మళ్ళీ ఏం చెప్తాము సింపుల్గా. ఫస్ట్లో వచ్చేసి జిఎస్టీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే సెంట్రల్ కలెక్ట్ చేస్తుండే, సేల్ జరిగినప్పుడు స్టేట్ కలెక్ట్ చేస్తుండే. ఇప్పుడు జిఎస్టీలో ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి బోత్కి ఎంపవరింగ్ ఇచ్చింది, అంటే సైమల్టేనియస్గా లెవీ చేయొచ్చు, కలెక్ట్ చేయొచ్చు. దానికోసం అట్లా చేయడానికి కోసం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినారు. 101 2016లో చేసినారు. ఇప్పుడు ఏముంది, కాన్కరెంట్ పవర్ ఆన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ టు మేక్ లా గవర్నింగ్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేటివ్కి ఇద్దరికి కాన్కరెంట్గా పవర్ ఉంది, ఏదానికి గూడ్స్ పైన అండ్ సర్వీసెస్ పైన లాని క్రియేట్ చేయనిక. నెక్స్ట్ లెవీ ఆఫ్ ఐజిఎస్టీ ఆన్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు బి లెవిడ్ and collected by the central government and apportion between union and state in the manner. అంటే ఏదైతే ఐజిఎస్టీ మీద ఇంటర్స్టేట్ జరిగినప్పుడు ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తుంది కదా, ఏవో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని అపోర్షన్మెంట్ చేసి ఏదైతే స్టేట్కి ఉందో ఆ స్టేట్కి పంపించడం, ఆర్ యూనియన్ టెరిటరీకి ఉందో యూనియన్ టెరిటరీకి పంపించడం చేస్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఫర్ డిటర్మైనింగ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, POS. And when supply takes place in the course of interstate trade or commerce shall be formulated by the parliament by law. GST will be levied on all supply of goods and services except ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. జిఎస్టీ అనేది అన్ని ప్రోడక్ట్స్ పైన వేస్తాము ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్స్. ఆన్ ఫాలోయింగ్ ప్రోడక్ట్ జిఎస్టీ ఈజ్ నాట్ లెవిడ్ టిల్ ద డేట్ ఆ గూడ్స్ నోటిఫై చేసేంత వరకు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. 5 ప్రోడక్ట్స్ ఉన్నవి. ఏవేవి, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్కి షెల్ హ్యావ్ రిటైన్ పవర్ టు లెవీ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ ఆన్ ద అఫ్రోసైడ్ ప్రోడక్ట్స్ బిసైడ్ టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు కాన్స్టిట్యూట్ ఏ జాయింట్ ఫోరం ఫర్ సెంటర్ అండ్ స్టేట్ నేమ్లీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రెసిడెంట్ ఎంపవర్ చేస్తుంది. నెక్స్ట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్మన్ ప్లేస్ని తీసుకుంటారు అండ్ బిసైడ్ స్టేట్లో ఉన్న మినిస్టర్స్ అంతా ఇందులో మెంబర్స్గా ఉంటారు. ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ మేక్ రికమెండేషన్ ఆన్ ద యూనియన్ అండ్ స్టేట్. ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ ట్యాక్స్ రేట్ ఎంత పెట్టాలి, ఎగ్జామ్షన్స్ ఎవరికి ఇవ్వాలి, థ్రెషోల్డ్ లిమిట్ ఎంత పెట్టాలి, డిస్పోజ్ రిజర్వేషన్ ఎట్లానే చూసుకోవాలి. ఇక్కడ ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ చేసినారో దానికి చైర్మన్ ఎప్పుడు వచ్చినారంటే జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ చేసినది 12 సెప్టెంబర్ 2016. తర్వాత ఒక 3 days తర్వాత ఒక చైర్మన్ని తీసుకున్నాము జిఎస్టీ కౌన్సిల్కి 15 సెప్టెంబర్ 2016కి. అండ్ జిఎస్టీ ఎప్పటి నుంచి వచ్చిందంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జూలై 2017 నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చింది. ఇక్కడ కాన్సెప్ట్ డిక్లేర్ చేసినారు. ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇన్కన్సిస్టెంటీ. ఒకవేళ ఈ లాలో అంటే వ్యాట్, సిఎస్టీ, ఎక్సైజ్ ఇవన్నీ సబ్జ్యూమ్ ఉన్నాయి కదా, ఈ లాలో
ఏమన్నా డిఫరెన్సెస్ అంటే ఇన్కన్సిస్టెంట్ ఉంటే వాటికి కూడా ట్రాన్సాక్షన్ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేసినారు. ఒక 1 year ట్రాన్సాక్షన్ ప్రొవిజన్స్ ఎప్పటి నుంచి ఫ్రమ్ కమెన్స్మెంట్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్ ఆన్ వేరియస్ లిస్ట్ ప్రొవైడెడ్ అండర్ 7th షెడ్యూల్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 7th షెడ్యూల్లో వేరియస్ పవర్స్ ఎవరికి ఎట్లా ప్రొవైడ్ చేసినారని చెప్పమంటున్నారు. సో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్లో వచ్చేసి ఎవరెవరు వస్తారు, యూనియన్, స్టేటు అండ్ కన్కరెంట్ మొత్తం లిస్టు వస్తాయి. సో 245, 246 కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్కి సంబంధించి యూనియన్ లిస్ట్లో ఎవరు ఉంటారు, లిస్ట్ 98 ప్రకారం, అంటే అది ఒరిజినల్లీ 97 నెంబర్ వచ్చేసి 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం యూనియన్ గవర్నమెంట్ ఆర్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో ఎక్స్క్లూజివ్ పవర్ టు రిజిస్ట్రేషన్ ఆన్ మ్యాటర్ రిలేటింగ్ టు దిస్ ఐటమ్స్. సో పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. ఏది యూనియన్ లిస్ట్లో. స్టేట్ లిస్ట్లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటాయి ఆన్ ద మ్యాటర్ రిలేటింగ్ టు దిస్ ఐటమ్స్. ఈ అందులో చెప్పిన ఐటమ్స్లో స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఏ స్టేట్ లిస్ట్ ఉన్నప్పుడు, యూనియన్ లిస్ట్ ఉన్నప్పుడు యూనియన్ గవర్నమెంట్కి ఆర్ పార్లమెంట్కి పవర్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏవైతే ఇందులో చెప్పిన ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్లో స్టేట్కి యాజ్ వెల్ యాజ్ రెస్పెక్టివ్ స్టేట్స్కి పవర్స్ ఉంటాయి. సో యూనియన్కి యాజ్ వెల్ యాజ్ స్టేట్కి రెండింటికి పవర్ ఉంది. లెవీ చేయడానికి, కలెక్ట్ చేయడానికి, వాటి గురించి మాట్లాడడానికి అవన్నీ అనమాట. నెక్స్ట్ డిస్కస్ హౌ జిఎస్టీ రిజాల్వ్ డబుల్ ట్యాక్సేషన్ అండర్ ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందమ్మా. హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్తో ఉండడం వల్ల ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. వి విల్ కంటిన్యూ ఏం లేదు, ఆల్మోస్ట్ అయిపోయినాయి, అయిపోవట్లేదండి ఓకే. So before implementation of GST we have excise duty, service tax and customs indirect taxes ఉన్నాయి ఇంతకుముందు. సో ఇప్పుడు ఓన్ వ్యాట్ లాస్ ఉండే. నౌ GST regime not get credit of interstate purchase in any state because interstate purchase will be dealt by CST ఇంతకుముందు. సో మెనీ లాస్ గవర్నింగ్ సింగిల్ ట్రాన్సాక్షన్ వుడ్ నాట్ గెట్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ అండ్ అదర్ లాస్. ఇంతకుముందు ఎట్లుండే, అదర్ లాస్లో ట్యాక్సెస్ పే చేస్తే ఈ లాస్కి తీసుకోలేదు. సిఎస్టీ పే చేస్తే వ్యాట్కి సెట్ ఆఫ్ ఉండదు, వ్యాట్ పే చేస్తే సిఎస్టీకి సెట్ ఆఫ్ ఉండదు, రెండింటికి వాళ్ళని అడగాల్సి వస్తుండే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం సిజిఎస్టీలో పడిపోతుంది, హెచ్జిఎస్టీలో పడిపోతుంది, ఐజిఎస్టీది అపోర్షన్మెంట్ చేసేస్తారు ఫినిషింగ్ గూడ్స్కి సంబంధించి. డ్యూయల్ జిఎస్టీ మోడల్ ఇంప్లిమెంట్ గురించి చెప్పంటున్నాం. డ్యూయల్ జిఎస్టీ మోడల్ దట్ ఈస్ డ్యూయల్ సిస్టమ్స్. ఇండియా అనేది సింగిల్ యూనిఫైడ్ జిఎస్టీ సిస్టమ్, సింగిల్ ట్యాక్స్ అప్లికబుల్ త్రూ ద కంట్రీ. అంటే త్రూ ద కంట్రీ సింగిల్ ట్యాక్స్ అంటే ఒకటే ట్యాక్స్ ఉంటుంది అనుకోవద్దు, అట్లా కాదు, అందరికీ సేమ్ గూడ్స్కి సేమ్ రేట్ ఉంటుంది అనేది. ఇంతకుముందు ఎట్లా వ్యాట్లో కొంత ఇంతవరకు వాళ్ళ స్టేట్స్ రెస్పెక్టివ్ పవర్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్స్ని తీసుకుంటుంది. ఇప్పుడు అట్లా కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే గూడ్స్ ఎక్కడన్నా పర్చేస్ చేయండి సేమ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది హవెవర్ ఫెడరల్ కంట్రీస్ లైక్ బ్రెజిల్ అండ్ కెనడా ఏ డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్ ప్రివెలెంట్ వేర్ జిఎస్టీ ఈజ్ లెవిడ్ బై both federal and state or provincial government. In India, dual GST is proposed whereby central government and service tax, that is CGST, GST, will be levied on the taxable value of every transaction of such supply of goods and services. Next, list the central and state levies which have subsumed GST. సెంట్రల్ నుంచి ఏవి సబ్జ్యూమ్ అయినాయి జిఎస్టీలో, స్టేట్ నుంచి ఏవి సబ్జ్యూమ్ అయినాయి జిఎస్టీలో. అంటే సెంట్రల్ నుంచి వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, additional excise duty and excise duty levied under medical and toilet preparation, that is ఆల్కహాలిక్ బట్ లిక్కర్ హ్యూమన్ కన్జంప్షన్ కాదు, మెడికల్ పర్పస్ ఆర్ టాయిలెట్ ప్రిపరేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటాయి. ఈ మూడు ఎక్సైజ్ డ్యూటీస్ సెంట్రల్కి సంబంధించినవి, అవి జిఎస్టీలోకి ఇంక్లూడ్ అయినవి. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి సపరేట్. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీలో అడిషనల్ కస్టమ్ డ్యూటీ వచ్చేసింది. నెక్స్ట్ బి దట్ ఈస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ రాలే. నెక్స్ట్ సి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇంక్లూడ్ అయ్యింది. సో అడిషనల్ కస్టమ్ డ్యూటీని ఇంకో పేరు కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ. సో అడిషనల్ కస్టమ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ వచ్చింది, బట్ బి రాలే. నెక్స్ట్ స్పెషల్ అడిషనల్ కస్టమ్ డ్యూటీ. సో అడిషనల్ కస్టమ్ డ్యూటీకే పేరు ఇంకొక స్పెషల్ అని యాడ్ చేసిన అది కూడా వచ్చేసింది. నెక్స్ట్ సెంట్రల్ సర్చార్జెస్, సెస్, అవి ఏమన్నా రిలేటెడ్ టు గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అవన్నీ సెంట్రల్కి సంబంధించి ఏవే వచ్చినవి అంటే ఎక్సైజ్ డ్యూటీస్కి సంబంధించి వచ్చినవి, అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి వచ్చినవి, అండ్ కస్టమ్ డ్యూటీకి సంబంధించి వచ్చినాయి. కస్టమ్ డ్యూటీకి సంబంధించి అడిషనల్ కస్టమ్ డ్యూటీ, స్పెషల్ కస్టమ్ డ్యూటీ వచ్చినవి. ఎక్సైజ్కి సంబంధించి అంటే ఏదైతే ఎక్సైజ్ ఉందో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ అడిషనల్ ఎక్సైజ్ అండ్ ఎక్సైజ్ ఇన్ రిలేషన్ టు మెడికల్ ఆర్ టాయిలెట్ ప్రిపరేషన్కి సంబంధించినది. నెక్స్ట్ స్టేట్కి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవి సబ్సిడీ అయినాయంటే లైక్ స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్, దట్ ఈస్ వ్యాట్ ఏదైతే ఉందో, ఆ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అవి, అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్.
అదర్ దెన్ ట్యాక్స్ లెవిడ్ బై లోకల్ బాడీస్. సో లోకల్ బాడీస్ కలెక్ట్ చేసేది కాకుండా రిమైనింగ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అది కూడా సబ్జ్యూమ్ అయింది జిఎస్టీలో. నెక్స్ట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లెవిడ్ బై సెంటర్ అండ్ కలెక్టెడ్ బై స్టేట్. సో సెంట్రల్ సిఎస్టీ ఇంతకుముందు ఏదైతే ఉందో ఇంతకుముందు లెవీ చేసేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుండే, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుండే, ఇప్పుడు జిఎస్టీలోకి సబ్జ్యూమ్ అయింది. నెక్స్ట్ ఆక్ట్రాయ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్. నెక్స్ట్ పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ లాటరీ, బెట్టింగ్ ఆన్ గ్యాంబ్లింగ్, స్టేట్ సెస్ అండ్ సర్చార్జెస్ ఇన్ సో ఫార్ హ్యాస్ దే రిలేట్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ స్టేట్కి సంబంధించిన ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయినవి జిఎస్టీలో. అబౌవ్ ట్యాక్సెస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఫాల్ ఇన్ ద సప్లై చైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ టు కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్. సో మనకి ఎట్లా జరుగుతుండే, ఫస్ట్ ఎక్సైజ్ డ్యూటీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ప్రాసెసింగ్ ఎట్లుంటుంది చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంటుంది, అండ్ వాటిని వేరే స్టేట్కి తీసుకొచ్చినప్పుడు సిఎస్టీ వేస్తుంటుంది, అండ్ సేమ్ స్టేట్లో చేసేటప్పుడు స్టేట్ వ్యాట్ వేస్తుంటుంది, అండ్ ఒకవేళ అది సర్వీస్ అయితే సర్వీస్ ట్యాక్స్ వేస్తుంటుంది. ఇట్లా డిఫరెన్స్ చేయకుండా ఇప్పుడు మొత్తాన్ని తీసుకొని వచ్చి జిఎస్టీ అనే ఒక పేరు పెట్టేసినారు. అది జిఎస్టీకి సంబంధించి. ఓకే, కంప్లీటెడ్.